నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి తొలిసారిగా షేక్ హసీనాను అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తున్న క్రమంలో ఆమెను భారత్ అప్పగిస్తుందా అప్పగించకపోతే భారత్కు నష్టం చేకూరుతుందా గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా షేక్ హసీనా భారత్లో తలదాచుకోవడం వల్ల మన దేశానికి చేకూరిన లాభం ఏంటి ఆమెను అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు భారత్ ఇచ్చే సమాధానం ఏంటి చూద్దాం అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకు వచ్చాం www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయ్యి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి ఇక స్టోరీలోకి వెళ్దాం షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను ఇప్పటివరకు అక్కడి విపక్ష పార్టీలు కోరుతూ వచ్చాయి ముఖ్యంగా అక్కడి అల్లర్లలో కీలక పాత్ర పోషించిన బంగ్లా నేషనల్ పార్టీ ఇన్నాళ్ళు అడుగుతూ వచ్చింది కానీ విపక్ష పార్టీలు అడిగితే దానికి ఎటువంటి విలువ ఉండదు కానీ ప్రస్తుతం ప్రభుత్వంలోని వ్యక్తి విదేశీ వ్యవహారాల సలహాదారు అడిగారు అది కూడా డైరెక్ట్గా కాకుండా తమ మంత్రుల నుంచి ఆదేశాలు వస్తే తాను భారత్ను కోరతానని తెలిపారు దీంతో మరికొద్ది రోజుల్లో ప్రభుత్వంలోని మంత్రులు కూడా అడిగే అవకాశం ఉంది హసీనా అప్పగింత విషయంలో అక్కడి ప్రభుత్వం అంచెల వారీగా కోరుతూ వస్తోందని అర్థమవుతోంది ఈ క్రమంలో ఎప్పుడైనా అక్కడి ప్రభుత్వం నుంచి ప్రకటన జారీ కావచ్చని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతున్న మాట అయితే నిజంగా అక్కడి ప్రభుత్వమే కోరితే షేక్ హసీనాను భారత్ అప్పగిస్తుందా అన్నది సందేహంగా కనిపిస్తోంది ఈ విషయంలో భారత్ ఆమెను అప్పగించడానికి ససేమిరా ఒప్పుకోకపోవచ్చు అన్నది నిపుణుల అభిప్రాయం ఇందుకు అనేక కారణాలున్నాయి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆమెను అప్పగించకపోతే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఇది ప్రభావం చూపుతుందని చెబుతుంది అక్కడి ప్రతిపక్ష పార్టీ అయితే ఈ విషయంలో బహిరంగంగానే నిప్పులు చెరుగుతోంది ఆమెను గనక తమకు అప్పగించకపోతే ఇదివరకు ఉండే సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు హసీనాను కాపాడే ప్రయత్నానికి భారత్ పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకుంటుందని కూడా చెబుతున్నారు దీంతో ప్రస్తుతం భారత్ కోర్టులో బంతి ఉంది అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నట్లు ఆమెను గనక అప్పగిస్తే ఇదివరకు ఉన్నట్లుగానే దౌత్య సంబంధాలు మెరుగవుతాయా అన్నదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ప్రస్తుతం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వపు విధానాలను గమనిస్తే అది ఖచ్చితంగా భారత్ వ్యతిరేక ప్రభుత్వమే అని ఇట్టే అర్థమైపోతోంది నిరసనలు మొదలైనప్పటి నుంచి ఉద్యమకారులు అక్కడి విపక్ష పార్టీలు మిలిటరీ మహమ్మద్ యూనస్ ఇలా ప్రతి ఒక్కరూ భారత వ్యతిరేక భావజాలం ఉన్నవారే ఇప్పటికే నిరసనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు ఒకరు భారత్లోని చికెన్ నెక్ కారిడార్ను దిగ్బంధించాలని పిలుపునిచ్చాడు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు దీంతో పాటు ఆ దేశంలో షేక్ హసీనాను గద్దె దింపడానికి అమెరికా డీప్ స్టేట్ తెర వెనుక ఉండి పనిచేసింది ఇందుకు కారణం ఒకటే బంగ్లాదేశ్లో సెయింట్ మార్టిన్ ఐలాండ్ను అమెరికా తన మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి అడిగింది అందుకు నాటి ప్రధాని షేక్ హసీనా ససేమిరా ఒప్పుకోలేదు ఈ కారణంతోనే ఆమెను గద్దె దించడానికి అమెరికా కుట్రలు పన్నింది అమెరికా ఇప్పుడు తనకు అనుకూల వ్యక్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది కాబట్టి అక్కడి ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగానే వ్యవహరిస్తుంది తప్ప భారత్కు అనుకూలంగా ఉండే అవకాశం ఎంత మాత్రమూ లేదు ఇక రెండు దేశాల మధ్య ఉన్న ప్రాజెక్టుల విషయంలో అవసరాల మేరకు సహకారం ఉంటుందే తప్ప భారత్కు అనుకూలంగా చేసేది ఏమీ ఉండదు అందులోనూ షేక్ హసీనాను భారత్ కాపాడితే వచ్చే అదనపు ప్రయోజనం మరొకటి ఉంది షేక్ హసీనా ఇప్పుడే కాదు గతంలో 6 సంవత్సరాలు భారత్లో ఆశ్రయం పొందారు 1975లో ఇప్పటిలాగానే ఆర్మీ తిరుగుబాటు జరిగింది అప్పుడు బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహమాన్ ఈ ఆర్మీ తిరుగుబాటులో హతమయ్యారు ఆ సమయంలో వారి కుటుంబంలోని 18 మంది చంపబడ్డారు అప్పుడు తన భర్తతో పాటు లండన్లో ఉన్న హసీనా ఈ విషయం గురించి తెలుసుకుని భారత్లో ఆశ్రయం పొందారు ఇందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ పూర్తి సహాయ సహకారాలు అందించడంతో 6 ఏళ్ల పాటు ఢిల్లీలోని పండారా రోడ్డులో తలదాచుకున్నారు అప్పట్లో ఆమెను భారత ప్రభుత్వం కాపాడడం వల్లే ఆమె ప్రధానిగా ఉన్నంతకాలం రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి హసీనా ప్రధానిగా ఉన్నంత వరకు అమెరికా చైనా ఒత్తిడులకు తల వగ్గలేదు తన దేశంలో ఉగ్రవాదానికి ఆస్కారం ఇవ్వలేదు అక్కడ భారీ ప్రాజెక్టులన్నింటినీ భారత్కే కేటాయిస్తూ వచ్చారు ఇరు దేశాలు ఒక్కటే అన్న రీతిలో వ్యవహరించారు ఈ కాలంలో ఇరు దేశాలు లాభపడ్డాయి ముఖ్యంగా భారత్లో ఉగ్రవాదం
చైనా జోక్యం విషయంలో బంగ్లాదేశ్ తన వంతు సహకారం అందించింది. ఇప్పుడు కూడా ఆమెకు ఆశ్రయం ఇచ్చి భారత్ కాపాడితే భవిష్యత్తులో అక్కడి పరిస్థితులు మళ్ళీ బాగైనప్పుడు ఆమె కానీ ఆమె కుమారుడు కానీ అక్కడ ప్రధానమంత్రిగా గనుక అయితే మళ్ళీ ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. ఇక షేక్ హసీనా భారత్లో ఉంటే బంగ్లాదేశ్ నుంచి ఇబ్బందులు తప్పవా అన్న ప్రశ్నకు మోదీనే సమాధానం. భారత్లో ఇప్పుడున్నది మోదీ ప్రభుత్వం. మన ప్రధానికి ఏ దేశంతో ఎలా వ్యవహరించాలో సరిగ్గా తెలుసు. పాకిస్తాన్, చైనా, మాల్దీవులు, శ్రీలంకతో ఎలా వ్యవహరించాలనేది తెలిసిన వ్యక్తి. కొద్ది నెలలుగా చైనా అండతో రెచ్చిపోయిన మాల్దీవులు సైతం ఇప్పుడు భారత్తో కాళ్ల బేరానికి వస్తున్న పరిస్థితి. భారత్తో గొడవ పడినందుకు గాను అక్కడ పూర్తిగా దివాళా తీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పాకిస్తాన్ సంగతి సరే. శ్రీలంక కూడా చైనా చెప్పు చేతుల్లో ఉన్న భారత్కు వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ప్రస్తుతం కొత్తగా బంగ్లాదేశ్ తయారైనంత మాత్రాన ఆ దేశం భారత్తో చేసేదేమీ ఉండదు. అక్కడి నేతలు చేస్తున్న వ్యాఖ్యలన్నీ తాటాకు చప్పుళ్లుగానే మిగిలిపోతాయి తప్ప భారత్కు నష్టం చేకూర్చేది ఏమీ ఉండకపోవచ్చు. ఇప్పటికే కరెంటు బిల్లుల విషయంలో అదానీ కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అక్కడి దేశ పరిస్థితి కూడా సరిగ్గా లేదు. ఈ క్రమంలో భారత్తో కాళ్ల బేరానికి వస్తే తప్ప తాత్కాలిక ప్రభుత్వం మనుగడ సాగించలేని పరిస్థితి. అందుకే భారత్ కూడా షేక్ హసీనా రక్షణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిణామాలన్నింటినీ మోదీ ప్రభుత్వం ముందే బేరీజు వేసి పెట్టుకుంది. అందుకే అక్కడ ప్రభుత్వం కూలిపోతుందనగా భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రఫేల్ యుద్ధ విమానాలను పంపించి ఆమెను సురక్షితంగా మన దేశానికి తీసుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.